హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో పచ్చి పులుసుని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. చాలా సింపుల్ అండ్ చాలా రుచిగా ఉంటుంది అన్నంలోకి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు పచ్చి పులుసుని ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. పచ్చి పులుసుని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకుని దాన్ని విధంగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోండి. మీరు కావాలంటే సన్నగా బారుగా కూడా కట్ చేసుకోవచ్చు. తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని దాన్ని 250 ml నీళ్ళల్లో నానపెట్టుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద పుల్కాలు కాల్చుకునే స్టాండ్ ఉంటుంది కదా, దాన్ని పెట్టుకోండి. లేదంటే డైరెక్ట్గా అలా ఫ్లేమ్ మీదైనా సరే కాల్చేసుకోవచ్చు. పెట్టుకుని ఒక 2 పచ్చిమిర్చిని తీసుకుని దాన్ని విధంగా పెట్టేసుకుని అటు ఇటు తిప్పుకుంటూ లైట్గా కాల్చుకోండి. ఎక్కువగా కాల్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. మీరు కావాలంటే ప్యాన్లో జస్ట్ కొద్దిగా నూనె వేసుకుని 2 పచ్చిమిర్చిని వేసేసుకుని అలా డైరెక్ట్గా ప్యాన్లో ఫ్రై చేసేసుకోవచ్చు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు కదా, సో ఇలా చేసుకున్నా కానీ టేస్ట్ బాగుంటుంది, అలా చేసుకున్నా బాగుంటుంది. ఇలా కాల్చుకున్న పచ్చిమిర్చిని ఒక గిన్నెలోకి వేసుకొని వాటిని ఈ విధంగా తుంపుకోండి. తర్వాత కొద్దిగా కొత్తిమీరని కూడా తీసుకొని కొత్తిమీరని కూడా ఈ విధంగా చేత్తోనే తుంపుకోండి. అండ్ కొత్తిమీర కూడా కాడలతో సహా తీసుకోండి. తర్వాత ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా తీసుకొని కరివేపాకుని ఈ విధంగా చేత్తోనే తుంపుకుని వేసుకోండి. తర్వాత ఈ కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి అనేవి చక్కగా కలిసేట్లు చేత్తోనే నలుపుకోండి. ఒకవేళ మీరు కారం అనేది పట్టుకోలేరు అనుకుంటే పప్పు గుత్తిని కానీ లేదంటే మ్యాషర్ని కానీ తీసుకొని అలా నలుపుకున్నారంటే జస్ట్ అలా కచ్చపచ్చగా మొత్తం అందులో ఉన్న సారం అనేది బయటకు వచ్చేటట్లు జస్ట్ అలా నలుపుకోండి. నలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోండి. తర్వాత ఇందులోనే మీ రుచికి తగినంత ఉప్పు అనేది వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా చేత్తోనే అన్నీ కూడా చక్కగా కలిసేట్లు కలుపుకోండి. ఆ ఉల్లిపాయ ముక్కలు అనేవి సపరేట్ అయిపోయి కొంచెం అలా ఆ ఫ్లేవర్ అనేది అందులోకి రావాలన్నమాట. అందుకోసం 1 నిమిషం పాటు అలా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఆ చింతపండులో ఉన్న గుజ్జంతా కూడా తీసేసుకుని ఆ నీళ్ళన్నీ కూడా పోసుకోండి. తర్వాత అదే చింతపండులో ఒక 250 ml వరకు నీళ్ళని పోసుకోండి. అంటే టోటల్గా 500 ml వరకు నీళ్లు పడతాయి. పెద్ద గ్లాస్తో 2 గ్లాసులు అనమాట. ఈ విధంగా పోసుకుని ఈ చింతపండు గుజ్జు అంతా కూడా ఇందులోకి వేసేసుకోండి. ఇలా చింతపండు నీళ్ళన్నీ కూడా పోసుకున్న తర్వాత మళ్ళీ ఈ చింతపండు నీళ్ళల్లో ఉల్లిపాయలు అవన్నీ కూడా చక్కగా కలిసేట్లు మళ్ళీ చేత్తోనే కలుపుకోండి. స్పూన్తో కానీ లేదంటే గెరిటితో కానీ కలపొద్దు. చేత్తో ఎంత చక్కగా కలుపుకుంటారో మనకి ఈ పచ్చి పులుసు టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ అంతా కారం కూడా వేసుకోండి. వేసుకుని మరొకసారి చక్కగా కలిసేట్లు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీనికి తాలింపుని పెట్టుకోవడమే. తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి జస్ట్ 1 టీ స్పూన్ అంతా నూనెని వేసుకోండి. పచ్చి పులుసుకి నూనె అనేది ఎక్కువ వేసుకోకూడదు, టేస్ట్ కూడా బాగుండదు. కొద్దిగా వేసుకొని నూనె అనేది కాగిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ అంత ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ అంతా జీలకర్రను వేసుకోండి. తర్వాత ఇందులోకి కొన్ని ఎండుమిర్చి గింజలను కూడా వేసుకోండి. ఈరోజు నేను స్పెషల్గా తెలంగాణ పచ్చి పులుసు చేసి చూపిస్తున్నాను. తెలంగాణ పచ్చి పులుసులో ఆ ఎండుమిర్చి గింజలు అనేవి కంపల్సరీ అనమాట. వేసుకుని ఒకసారి కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఒక ఎండుమిర్చిని తీసుకుని దాన్ని విధంగా 2-3 సగాలుగా తుంపుకుని వేసుకోండి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని ఒకసారి కలుపుకుని లాస్ట్లో దింపబోయే ముందు కొద్దిగా పసుపుని వేసుకోండి. జస్ట్ ఒక చిటికడంత వేసుకుని ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు ఈ తాలింపుని తీసుకెళ్ళి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చి పులుసులోకి వేసుకోవడమే. వేసుకుని వెంటనే మూత పెట్టేసేయండి. ఆ తర్వాత 1 నిమిషం పాటు అయిన తర్వాత మూత తీసి ఒకసారి కలిపేసుకుని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా పచ్చి పులుసుని ఎలా తయారు చేసుకోవచ్చో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.